దాని యందు బయలుపరచబడును. ఇప్పుడు విశ్వాసము అంతకంతకు పెరిగిందంటే విశ్వాసము చేత బలాభివృద్ధి పొందితే దేవుని నీతి దాంట్లో పారుతుందంట. కడవరి మందిరం యొక్క మహిమ మించినది. అంటే కడవరి మందిరం అంటే ఎవరు? మనమే. కడవరి మందిరము మన మీదే ఉంచాడు దేవుడు మన హృదయంలో ఆయన ఆత్మని పెట్టాడు. మనమే మందిర గుడారాలుగా పేతురు అంటాడు, మీరు రాయ చేత కట్టబడుతున్నారు, దేవుని సన్నిధి ఇలాగా మీరు కట్టబడుతున్నారు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. విశ్వాసం అంతకంతకు బలాభివృద్ధి చెందింది అంటే విశ్వాసము ఏ స్థాయిలోని మీకు బలాభివృద్ధి జరగాలి అంటే విశ్వాసం అంతకంతకు పెరిగి దేవుని నీతి దాంట్లో బయలుపరచబడుతుందంట. దేవుని నీతి దాంట్లో బయలుపరచబడును అని ఉంది. బయలుపరచబడిన దేవుని నీతి ఆశీర్వాదం కనపడుతుంది, సమాధానం కనపడుతుంది, దేవుని కృప కాపాడుతుంది, దేవుని ప్రేమ కనపడుతుంది, దేవుని దయ కనపడుతుంది. మనం చూడండి, మనల్ని సైతాను ఎంతగో ఇబ్బందులు పెడతా ఉంటాడు. ఎన్నెన్నో ఇబ్బందులు పెడుతున్నప్పుడు అపవాది పెట్టే బాధలన్నిటినీ తట్టుకుని విశ్వసించావా, నమ్మావా, మీ స్థావరాలు స్థిరపడతాయి. దేవుని అదృశ్య హస్తము మీరు చూస్తారు. దేవుని అదృశ్య హస్తముతో మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు. దేవుని కృప మిమ్మల్ని తోడుగా ఉండి కాపాడుతుంది. నిత్యము శక్తి, దైవత్వము మీరు కలిగి ఉంటారు. నిత్యము దేవుని శక్తిని కలిగి ఉంటారు. దైవత్వములోకి మీరు వచ్చేస్తారు. ఆయన ఎలా చెక్తాడంట? అరిచేతుల్లో చెక్కాడంట. అలా అరిచేతుల్లో చెక్కిన దేవుడు విశ్వాసం అంతకంతకు పెరిగి బలాభివృద్ధి చెందినప్పుడు